తిరుపతి గరుడ వారధిపై వరుస ప్రమాదాలకు కారణమేంటి? ఓవర్ స్పీడా? ఫ్లైఓవర్ డిజైన్లో లోపమా? టూ వీలర్స్ రాకపోకలను నిషేధించడం కరెక్టేనా? ప్రత్యేక నిఘాతో ప్రమాదాలు నివారించలేమా? గరుడ వారధి ట్రాఫిక్ ఆంక్షలపై లోకల్ టాక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికారులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ మెట్రోపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైన కూడా తీసుకున్నటువంటి నిర్ణయం తిరుపతి జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే 2019లో ఇటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి వచ్చేటువంటి భక్తులు కానీ తిరుపతి ప్రాంత వాసులు కానీ ఇబ్బంది పడకూడదన్న నేపథ్యంలో గరుడ వారధి అనే ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, దీనికి స్మార్ట్ సిటీలో భాగంగా 684 కోట్లు వెచ్చించి సుమారు 7 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఫ్లైఓవర్ ని నిర్మించినటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా తిరుమలకు వెళ్తుంటారు. వచ్చేటువంటి భక్తులకి ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు అన్న నేపథ్యంలో కూడా 2019లో ఈ ఫ్లైఓవర్ కూడా శంకుస్థాపన చేసి 2023లో పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా ఈ ఫ్లైఓవర్ పైన ద్విచక్ర వాహనాలను అనుమతించకూడదని చెప్పి కూడా ఇటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా నగర కమిషనర్ మౌర్య గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. వరుస ప్రమాదాల నేపథ్యంలో తిరుపతి గరుడ వారధిపై పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బైక్స్ తో పాటు భారీ ట్రాన్స్పోర్ట్ వాహనాల వారధిపై రాకపోకలు సాగించకుండా నిషేధం విధించారు. అయితే ప్రమాదాల నివారణకు సరైన మార్గాలు చూపకుండా బైక్స్ పై నిషేధం విధించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గరుడ వారధిపై బైక్స్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టడంపై స్థానికంగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ వేసింది ఒక మంచి ట్రాన్స్పోర్ట్ వే కోసం వేశారు. బట్ ఇక్కడ టూ వీలర్స్ కి అలో లేదు అంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే అండి. ఓన్లీ కార్ కే ఇస్తున్నారు, టూ వీలర్స్ కి ఇవ్వకపోతే కింది నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ అదంతా ఉంటుంది. ఫ్లైఓవర్ ఉన్న పర్పస్ ఏంటి? మినిమం టాట్ అనేది టైం అనేది లెస్ కన్స్యూమ్ అవ్వాలని చెప్పేసి మరి ఈ విధంగా పెడితే వాట్ ఈస్ ద యూజ్ అండి? మాకు 15 to 20 minutes ఎక్కువ టైం అవుతుంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏదన్నా అవుతున్నాయి అంటే కరెక్ట్ స్టెప్స్ అనేది తీసుకోవాలి. రాంగ్ రూట్ లో వస్తున్నారు, రాంగ్ రూట్ లో రాకుండా అక్కడ ఎంట్రన్స్ లో వచ్చేసి అలర్ట్ చేయాలి. సీసీ కెమెరాలు ఏదైనా పెట్టేసి చలాన్స్ జనరేట్ చేయాలి. అంతేగాని టూ వీలర్స్ ని రాకుండా చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. సో ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫై బై ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. కారు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అవ్వవా? టూ వీలర్స్ వెళ్తేనే యాక్సిడెంట్ అవుతాయా? అది ఎంతవరకు కరెక్ట్? ఐఎమ్ ఆల్సో యూజింగ్ ద హెల్మెట్. నా బండికి ప్రతిదీ ఉంటుంది. ఎంతవరకు తిరుపతిలో హెల్మెట్ రూల్ పెట్టారు? ఎంతవరకు ఎంతమంది యూజ్ చేస్తున్నారో, ఎంతమంది అడ్డుకుంటున్నారు, ఎవరన్నా చెక్ చేస్తున్నారా? బట్ డే 1 తిరుపతికి వచ్చినప్పటి నుంచి నేను లాస్ట్ 10 years నుంచి హెల్మెట్స్ యూజ్ చేస్తున్నాను. బట్ హెల్మెట్స్ పెట్టుకున్న వాళ్ళని కూడా పంపించట్లేదు, అలో చేయట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ అండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గరుడ వారధి నిర్మించారు. సుమారు 684 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అలిపిరి నుంచి కపిలతీర్థం మీదుగా బస్టాండ్ వరకు 7 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మించారు. 2021 నుంచి దశల వారీగా ప్రారంభమై 2023 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కానీ వారధి ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రమాదాలకు నిలయంగా మారింది. వరుస ఘోర ప్రమాదాలతో అధికారులు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారుల అతివేగం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. దీంతో టూ వీలర్స్ తో పాటు భారీ వాహనాలను వారధిపైకి అనుమతించకూడదని నిర్ణయించారు. కేవలం తక్కువ బరువున్న కార్లు మాత్రమే పైకి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. అయితే బైకులకు అనుమతి నిరాకరించడంపై కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వారధిపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోకుండా వాహనాల రాకపోకలపై నిషేధం విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్పీడ్ గన్నులు, ఇంటర్సెప్టార్లు, స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఓవర్ స్పీడ్ వెహికల్స్ కు జరిమానా విధించాలని కోరుతున్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయకుండా టూ వీలర్స్ కు నో ఎంట్రీ ప్రకటించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మరి మళ్ళీ అక్కడ ట్రాఫిక్ కదా, అక్కడ కూడా యాక్సిడెంట్ ప్రమాదం ఉంది కదా. వీళ్ళేమైనా స్పీడ్ బ్రేకర్లు కానీ అలా వాళ్ళ స్పీడ్ గన్స్ కానీ అలా అరేంజ్ చేస్తే బాగుంటది. అలా ఏం లేకుండా డైరెక్ట్ గా ఏమి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ గా స్టాప్ చేస్తే అట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. సో పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్, బట్ దే షుడ్ నాట్ బి ఇన్కన్వీనియన్స్ టు ద రైడర్స్ అండ్ ట్రావెలర్స్. అది కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కదా. అటువంటి ఫ్లైఓవర్ కట్టకూడదు. గవర్నమెంట్ స్పీడ్ ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పేసి కెమెరాస్ కానీ అన్ని అరేంజ్ చేసుకుంటే ఎవరైతే ఇక్కడ ఎవరైనా అబ్జర్వేషన్ ఉంటే కదా బాగుంటది. సడన్ గా ఏమి ఇంటిమేషన్ లేకుండా స్టాప్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎక్కడ న్యూస్ పేపర్లు కూడా ఎక్కడ లేదు. మరి ఫ్లైఓవర్ కట్టే దాని గురించి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికే కదా. మరి కింద నుంచి వెళ్ళటం అనేది వారధిపై జరుగుతున్న ప్రమాదాల్లో 80% ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించలేక డివైడర్లను ఢీకొడుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. దీంతో బైకుల రాకపోకలపై నిషేధం విధించినట్లు జిల్లా ఉన్నతాధికారులు వివరించారు. అధికారులు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ దీనిపైన కూడా సీసీ కెమెరాలు లాంటివి ఏర్పాటు చేసి, స్పీడ్ గన్ లాంటివి మెయింటైన్ చేసి, ఎక్కడ అవసరమో ఆ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ లాంటివి కూడా నిర్మించి చర్యలు తీసుకుంటే బాగుండేది. పోయి ఈ విధంగా ద్విచక్ర వాహనాలని అనుమతించమని చెప్పడం కూడా చాలా విడ్డూరంగా ఉందని చెప్పి కూడా ఇటు వాహనదారులైతే ప్రధానంగా వాపోతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి దీంట్లో ఒక్కసారి చూసుకుంటే అలిపిరి ప్రాంతం నుంచి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు, అదే విధంగా రేణిగుంట, అదే విధంగా తిరుచానూరు పద్మావతి వరకు కూడా ఒక రూట్ వెళ్తుంది. మరోపక్క ఇప్పుడు మనం నిలబడుకున్న రూట్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు, అదే విధంగా మంగళం, కరకంబాడి, ఈ శ్రీకాళహస్తి వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, అదే అక్కడి నుంచి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కావచ్చు. దీనికి ప్రధానంగా కూడా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫ్లైఓవర్ పైన ఎక్కడ కూడా ద్విచక్ర వాహనాలను అనుమతించకుండా ఇటు జిల్లా అధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల ఇటు తిరుపతి ప్రజలైతే కూడా పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని ఒక్కసారి అధికారులు పునరాలోచించి తగినన్ని ఏర్పాట్లు చేసి గతంలో మారిగానే యథావిధిగా ద్విచక్ర వాహనాలను అనుమతించాలని కూడా ఇటు ద్విచక్ర వాహనదారులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది అని మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.